డబ్బు, ధనం, పైసా, కాసు, దుడ్డు, మనీ పేర్లు అనేకం, కానీ చేసే పని ఒకటే, మనిషిని కీలుబొమ్మగా ఆడించడం. డబ్బు ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇస్తుంది. డబ్బు డాబుని, దర్పాన్ని ఇస్తుంది. కానీ ఆ డబ్బే లేని నాడు భయభ్రాంతులకు గురి చేస్తుంది. డబ్బుంటే పరాయి వారైనా కూడా నీ చెంతకొచ్చేస్తారు. నీకు భజనలు చేస్తారు. నీకు సాటి ఎవరూ లేరంటారు. అదే లేనినాడు నిన్ను మనిషిగా కూడా గుర్తించరు. నిన్ను పొగిడిన వారే నిన్ను తిట్టిపోస్తారు. నువ్వెవరో తెలియదంటారు. డబ్బుకి తన మన భేదం లేదు. అందరి మధ్యన చిచ్చు పెడుతుంది, ఆనందిస్తుంది. తోబుట్టువులు, తల్లి బిడ్డ, భార్య భర్త అందరూ ఈ కార్చిచ్చులు సమిధలే. డబ్బు లేకపోతే బ్రతకటమే కాదు, చావు కూడా కష్టమే. పుట్టుక నుంచి చావు దాకా ఆడిస్తున్న జగన్నాటక సూత్రధారి డబ్బే. డబ్బు భలే జబ్బు. లేని వారికి కావాలి అనే ఆరాటం, ఉన్నవారికి ఎక్కడ చేజారిపోతుందో అనే ఉబలాటం. పేద ధనిక మధ్య తరగతి అంటూ విడదీస్తుంది. ధనిక వర్గం మరింత ధనికమవుతుంటే పేద మధ్యతరగతి వారు మరింత పేదరికంలో కృంగిపోతారు. మధ్యతరగతి వారు మిథ్యతరగతి వారుగా మిగిలిపోతారు. రేపటి కోసం పోరాడతారు. చేయి చాచి అడగలేరు, చేతి నిండా ఇవ్వలేరు. రేపటికి అరులు చాచి చూస్తుంటారు. ఆకలికి ఆడంబరానికి మధ్య కొట్టుమిట్టాడుతున్న బ్రతుకులు. కడుపు నిండితే చాలనుకునేవారు ఉన్నారు. కష్టాలు అప్పులు తీరితే చాలనుకునేవారు ఉన్నారు. రెండూ కాక కడుపు నిండి వీరిపై అజమాయిషీ చేస్తూ జలగల్లాగా రక్తపు డబ్బుని, శ్రమని పీల్చి వీరిని పిప్పి చేసేవారు ఉన్నారు. అశక్త కాగితంలా కనిపించే మహాశక్తిమంతమైనది కాగితం. డబ్బు లేక ఆకలికి అడుక్కునే పిల్లల ఆకలిని తీర్చడానికి, వైద్యం చేయించడానికి పడుపు వృత్తిలో దిగిన తల్లులు, యువతులు, యువకులు ఎందరో. తప్పు వారిదా? వారిని ఇలా మార్చిన ఆకలిదా? ఎందరో చెత్త కుప్పల దగ్గర తిండి కోసం వెతుక్కుంటున్నారు. అన్నదమ్ములు ఒకరినొకరు చంపుకునేలా చేస్తోంది. ఆస్తి కోసం కన్నెపాసని తెంపుకునేలాను చేస్తుంది. మనిషి కనిపెట్టిన ఈ కాగితం మనిషినే ఆడిస్తున్న వైనం. ఏనాటికి మారని లోకం. వెరసి అందరూ అనే మాట, డబ్బు భలే జబ్బు. వచ్చే కొద్దీ కావాలనే జబ్బు, వదులుకోలేని జబ్బు. రాకథ చెప్తాలో మీ అనామిక. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.